బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కోవా బన్ను వ్యాపారి షేక్ బాషా దుర్మరణం పాలయ్యాడు. అవును, హార్ట్అటాక్తో తను చనిపోయాడు. తను చనిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? గత కొన్ని రోజులుగా కోవా బన్ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి హంగామా, వ్యాపారం దెబ్బతిని దీనికి సంబంధించి కొనుగోళ్లు కూడా నిలిచిపోయి ఏం చేయాలో అర్థం కాక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక, 2 ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళకి. వాళ్ళ పెళ్ళి ఎలా చేయాలో తెలియక, వ్యాపారం జరక్క, అప్పులు కట్టేటువంటి మార్గం అంతా కూడా క్లోజ్ అయిపోయి ఆందోళనకు గురై, తీవ్ర మానసిక వేదనకి గురై ఆయన హార్ట్అటాక్తో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మేడారం జాతరలో వలి అనేటువంటి వ్యక్తి కోవబన్ వివాదం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అనుమానాలు ఉంటే ఎవరికైనా సరే కోవబన్ విషయంలో ఇది కల్తీదనో లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందనో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కన్నా ముందు దాన్ని ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక మతానికో ఒక కులానికో ఆపాదించి ఒక వ్యాపారస్తుడిని ఆ విధంగా బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి మాట. ఇంకా ఎన్ని గుండెలు ఆగిపోతాయి? ఇప్పుడు షేక్ బాషా చనిపోయాడు, బాగానే ఉంది. దీనికి సంబంధించి తరువాత ఇంకా ఆగిపోయేటువంటి గుండెలు ఎన్ని చేశారు? సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇది దారుణం, ఈ విధంగా ఉంది, మెత్తగా ఉంది, డైల్ 100కి ఫోన్ చేసి పట్టి యుర్రి అది రకరకాలుగా మాట్లాడారు. అంతా బాగానే ఉంది. ఆ వ్యాపారస్తుడు ఏం చెప్తున్నాడు? తన బిడ్డకి, తన కడుపును పుట్టినటువంటి బిడ్డకి ఆ కోవబన్ తినిపించి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన పక్కన ఉన్నటువంటి వారు, వలి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే, మేము ఎన్నో ఏళ్ల నుంచి తింటున్నాం, మాకంతా బాగానే ఉంది కదా, మేము ఎక్కడ ఇదయ్యాము, వ్యక్తిత్వ పరంగా కూడా చాలా మంచి వ్యక్తి అనేటువంటి మాట చెప్తున్నారు. ఎవరో ఎక్కడో చేసినటువంటి కల్తీ అంశాలకు సంబంధించి పర్టికులర్గా ఒక సామాజిక వర్గం వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారస్తుడిని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి మాట. గురువారం ఆయన గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితి ఉంది షేక్ బాషా. ఆయన ఒక డైరీ కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. సుహానా సమయ మిల్క్ డైరీ పేరుతో పాల ఉత్పత్తి చేస్తూ అక్కడే కోవా తయారీ కేంద్రాన్ని కూడా ఆయన నడిపిస్తూ ఉన్నారు షేక్ బాషా. ఈ నేపథ్యంలో ఆయన తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ మీద హిందువులు కూడా, అక్కడ లోకల్గా ఉన్నటువంటి హిందువులు కూడా ఎంతో అంటే మంచి క్వాలిటీతో ఇస్తాడు, అంతా బాగానే ఉంటుంది. తయారు చేసేటువంటి విధానాన్ని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అక్కడ తయారు చేసేటువంటి విధానం కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాకు అనుమానం కూడా రాలేదు, మేము కూడా చాలాసార్లు వెళ్ళి చూసామనేటువంటి మాట. షేక్ బాషా గుండె ఆగిపోవడానికి కారణం పర్టికులర్గా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్లే ఆయన ఆందోళనకు గురై ఇక ఈ వ్యాపారం క్లోజ్ అయిపోతుంది అనేటువంటి మాట. ఒకానొక పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గంలో పుడితే వ్యాపారాలు చేయకూడదా అనేటువంటి మాట. కొంతమంది ఎక్కడో ఎవరో ఒకళ్ళో ఇద్దరో చేసిన దాన్ని బట్టి ఆ సామాజిక వర్గంలో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అదేవిధంగా చేస్తున్నారు అని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు తిని చూడు అంటే ఆయన అక్కడే తిన్నాడు, దానికి ఏం జవాబు చెప్తుంది సోషల్ మీడియా? అడిగేటువంటి వాళ్ళైనా సరే ఏ విధంగా అడుగుతారు అంటే అడిగే విధానం, అతను పడేటువంటి టెన్షన్. ఎక్కడో కర్నూలు జిల్లా నుంచి అనుకుంటా వలి వచ్చి అక్కడ వ్యాపారం చేసుకొని దానికి సంబంధించి ఏదో సంపాదించుకుందామని అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. నచ్చకపోతే అక్కడ నుంచి పంపించేయచ్చు, లేకపోతే ఇతరత్ర. అంతేకాని ఆ విధంగా ఫోటోషూట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ కూడా స్పందించి, వలి మీ కోవబన్ తినడానికి నేను ఆసక్తికరంగా ఉన్నాను, నేను వస్తాను, నేను కలుస్తాను, మీరు అధైర్యపడవద్దు, నేనున్నాను అనేటువంటి ధైర్యం ఇచ్చేదాకా సాక్షాత్ ఒక మంత్రి స్పందించేంత వరకు వచ్చింది అని అంటే ఏ స్థాయిలో సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించి ట్రోల్ జరిగింది. మనం విజువల్ చూస్తున్నాం, వలి ఏ విధంగా టెన్షన్ పడుతున్నాడో దానికి సంబంధించి. ఆ విధంగా అందరూ కూడా చుట్టుముట్టి ఒక 100 ప్రశ్నలు వేసేటప్పటికి ఎవరికైనా భయం వేసేటువంటి పరిస్థితి, కనీసం క్లారిటీ ఇచ్చే పరిస్థితి కూడా అక్కడ లేకపోయేటప్పటికి ఇమ్మీడియట్గా ఆ కోవబన్ తనే తిన్నాడు. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన తర్వాత తన బిడ్డకి కూడా ఆ కోవబన్ని తినిపించి చూపించి, ఎస్ నేను ఎటువంటి కల్తీలకు కానీ ఇతరత్ర నేనేమీ పాల్పడలేదు, నేను చిరు వ్యాపారిని, అధికమైనటువంటి లాభాలు చూసేటువంటి వ్యాపారిని కాదు, చిరు వ్యాపారిని, కాబట్టి నాకు ఇది గిట్టుబాటు అవుతుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నాను. నేను ఆ బన్స్ అన్నింటి కూడా హోల్సేల్గా
వేరే దగ్గర నుంచి నేను తెచ్చుకుంటాను, నేను కూడా అది తయారు చేసింది కాదు అని కూడా క్లారిటీగా చెప్తున్నప్పుడు ఇది నువ్వే తయారు చేసావు, ఈ విధంగా తయారు చేసావు, అది బాగాలేదు అనేటువంటి మాట మనము పెద్ద పెద్ద రెస్టారెంట్లలో చూస్తూ ఉంటాం. పైకి ఆర్భాటంగా ఎంతో హుందాగా కనిపించేటువంటి రెస్టారెంట్లో ఒకసారి ఆ కిచెన్లోకి వెళ్ళి చూడండి, ఎంత డర్టీగా, ఎంత చండాలంగా ఉంటుందో. కల్తీలు చాలా చోట్ల జరుగుతున్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి, వాటి మీద కంప్లైంట్స్ చేయండి, అటువంటిని బాయ్కాట్ చేయండి. నిన్ననో మొన్ననో వచ్చినటువంటి కంప్లైంట్స్ మళ్ళీ తెల్లారి అదే రెస్టారెంట్ క్యూలు కట్టి వెయిట్ చేసి మరి అదే కిచెన్లో తయారు చేసిన ఫుడ్ని తింటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాటిని ఏమీ చేయలేక ఇటువంటి చిరు వ్యాపారుల మీద సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ట్రోల్ చేస్తే బ్రతికేది ఎట్లా? ఆ షేక్ బాషా చనిపోయిన దానికి కూడా రీజన్ ఏంటి అని అంటే భయం. ఇక వ్యాపారం నేను చేయలేదేమో, నాకు తెలిసినటువంటి వ్యాపారం ఇది ఒకటే. 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళకున్నారు, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వ్యాపారాన్ని తనకు అప్పగించి ఏదో దీనికి సంబంధించి ఆ 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి రిటైర్ అయిపోదాం అనుకున్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి చివరి దశలో ఆ విధంగా భయాందోళనకు గురై చనిపోయాడు అని అంటే బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించబట్టే ఆ వ్యక్తి చనిపోయాడు. వ్యక్తిత్వపరంగా కూడా షేక్ బాషా చాలా మంచివాడని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వలీకి సంబంధించి కూడా చుట్టూ ఉన్నటువంటి ఆ ఇళ్ల వాళ్ళందరూ కూడా మేము ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్నాము, వ్యక్తిత్వం పరంగా క్వాలిటీ పరంగా కూడా మంచిదే ఇస్తాడు, ఎక్కడో ఎవరో చేసినటువంటి కల్తీకి ఇతన్ని బ్లేమ్ చేస్తే ఎలా అనేది ప్రధానంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో చేయాల్సింది ఏంటంటే ఎక్కడో కిచెన్లో దరిద్రంగా ఉన్నటువంటి ఫుడ్ని ఫ్రెష్గా వేడిగా తీసుకొచ్చి మీ ముందు పెడతారు కదా, అలాంటి వాటిని ఎలివేట్ చేయండి, అలాంటి వాటిని క్లోజ్ చేయించే విధంగా మీరు చర్యలు తీసుకోండి. సోషల్ మీడియా అందుకు ఉపయోగించాలి. చిరు వ్యాపారుల మీద పడితే అక్కడ ఏదైనా కల్తీ జరిగిందని మీకు ప్రూఫ్ ఉంటే ఎస్ డెఫినెట్గా నిలదీయండి, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కల్తీ జరిగిందని కానీ లేకపోతే అది క్వాలిటీ లేదని కానీ ఎక్కడా నిరూపితం కాకుండా ఆ స్థాయిలో భయపెట్టి చుట్టుముట్టి మీ వ్యూస్ కోసం ఆ వ్యక్తిని ఆ విధంగా బ్లేమ్ చేస్తే తిరిగి తీసుకొని రాగలరా? అతను వ్యాపారం చేయగలరా? నీ మీద కల్తీ అనే ముద్ర పడింది కదా, నీ దగ్గర ఎలా తినాలి అని ఎవరైనా కస్టమర్ అడిగితే పరిస్థితి ఏంటి? అక్కడ అర్థం చేసుకునేటువంటి వారు ఉన్నారు కాబట్టి తను ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మంత్రి లోకేష్ కూడా స్పందించాడు కాబట్టి ఒక ఇంత ధైర్యంగా వలి ఉన్నాడు. సో మిగతా వారి పరిస్థితి ఏంటి? మమ్మల్ని కూడా అదే భూతద్దంలో పెట్టి చూస్తారు కదా అనేటువంటి మాట. పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ పెద్ద పెద్ద హోటల్స్ కానీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, కంప్లైంట్లు ఇవ్వండి, ఫుడ్ కమిషనర్స్కి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత అది చండాలంగా ఉంది, పురుగులు బట్టి బొద్దింకలు బట్టి లేకపోతే ఒక 3-4 రోజుల కింద కుళ్ళిపోయినటువంటి దాన్ని ఫ్రెష్గా వేయించిస్తారు కదా, అలాంటివి మళ్ళీ తిరిగి మీ ప్లేట్లలోకి వచ్చినప్పుడు అప్పుడు చెప్పండి, అప్పుడు కంప్లైంట్లు ఇచ్చి దాని మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయండి. ఆ దమ్ము ధైర్యం కానీ ఎవ్వరికీ లేదు. ఎందుకనంటే అప్పటికప్పుడు వచ్చేటువంటి వ్యూస్ కోసం ఇలాంటి చిరు వ్యాపారుల మీద మీరు పడితే ఎలా బ్రతుకుతారు, ఏం చేస్తారు? ఇకనైనా సరే సోషల్ మీడియాని సామాజిక దృక్పథంతో ఉపయోగించాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఆ వ్యూస్ వల్ల వచ్చేటువంటి డబ్బులు తాత్కాలికంగా ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక గుండె ఆగిపోయింది, ఇలా ఆగిపోవడానికి ఎన్ని గుండెలు సిద్ధంగా ఉన్నాయి? భయాందోళనలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి ఇప్పటికైనా సరే కోవబన్ వివాదానికి సంబంధించి ఫుల్ స్టాప్ కానీ పెట్టకపోతే ఇలాంటి షేక్ భాషాలు ఎంతమంది చనిపోతారో అది కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. షేక్ భాషా ఆత్మకూరులో కోవబన్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆత్మకూరులో అందరూ కూడా చెప్తున్నటువంటి మాట, మేము ఎప్పటి నుంచో ఆ కోవబన్ తింటున్నాం, చాలా క్వాలిటీగా ఉంది, మీరు ఈరోజు వచ్చి విమర్శలు చేస్తున్నారు. ఆయన చాలా వరకు ఈ కోవబన్లు ఊరూరా కూడా ఆయన దగ్గర నుంచి కొనుక్కొని వెళ్ళి అక్కడ చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే వారు కూడా భయంతో ఎవరూ రావటం లేదు అని చెప్పడంతో ఆర్డర్స్ కూడా తగ్గిపోయేటప్పటికి నిజంగా శాశ్వతంగా నాకు తెలిసిన ఈ ఒక్క పనే ఇదే క్లోజ్ అయిపోతే నా బ్రతుకు తెరువు ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా పిల్లల పెళ్లి సంగతి ఏంటి అనేటువంటి మనోవేదనకు గురై వారి కుటుంబ సభ్యులు చెప్తుంటే ఎంతో చాలా బాధేసినటువంటి పరిస్థితి. ఆయన ఆ కోవబన్ వివాదం తెర మీదకి వచ్చిన రోజు నుంచి కూడా సరిగ్గా ఒక్కరోజు కూడా నిద్రపోయినటువంటి పరిస్థితి ఉంది. రంజాన్ మాసం వస్తుంది, ఇంకా బిజినెస్ పెరుగుతుంది కదా అనేటువంటి ఒక ధైర్యంతో గతంలో ఉన్నాడు. కానీ సరిగ్గా రంజాన్ మాసానికి ముందే ఆయన చనిపోవడం మాకు చాలా బాధేసింది అనేటువంటి మాట. దయచేసి ఇప్పటికైనా సరే సోషల్ మీడియాలో పక్కా ప్రూఫ్స్ ఉంటే మాత్రమే ఆ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కిచెన్లలో బొద్దింకలు తిరిగేటువంటి కొన్ని విజువల్స్ ఉంటాయి కదా, అలా మీరు ఏదైనా పర్టికులర్గా ఇలాంటి వారి విషయంలో మీకు కనపడితే తీసుకొచ్చి అదే సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేయండి, పోలీసులకు కంప్లైంట్ చేయండి, ఈ విధంగా జరుగుతుంది, ఇటువంటి వ్యాపారుల మీద మీరు రైట్ చేయండి అని చెప్పండి. అంతేకాని
నాకు ఇది మెత్తగా అనిపిస్తుంది, డయల్ 100కి ఫోన్ చేసి పట్టిచ్చేసిరి, ఈ విధంగా మాట్లాడితే బ్రతుకుతారా? ఇలాంటి వ్యాపారులు చాలామంది చచ్చిపోతారు. దయచేసి ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించి సోషల్ మీడియాని సరైనటువంటి మార్గంలో ఉపయోగించాలనేదే యూటీవీ కూడా కోరుకుంటుంది.